కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నేను ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మక ముందు అందరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అందరు ఎలా అంటే నేను కూడా విగ్రహార్థికుడిని, భయంకరమైన విగ్రహార్థికుడిని. నా పేరు శ్రీనివాసులు, ఇప్పుడు కూడా శ్రీనివాసులే. అయితే నేను ఎవరిని భక్తుడిని అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడిని. 6 నెలలు అయిందా తిరుపతి కొండకి వెళ్ళి గుండు కొట్టించాల్సిందే. 6 నెలల్లోపు ఎంటుకలు వచ్చేస్తాయి. వెంటనే పోయి మళ్ళీ గుండు కొట్టించేది. మళ్ళీ 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఎంటుకలు వచ్చేసి ఉంటాయి, మళ్ళీ వెళ్ళి గుండు కొట్టించేవాడిని. ఇలా చేసేవాడిని. కొంతకాలం అక్కడ గుండు కొట్టిస్తూ వచ్చాను. అయితే బతుకైతే మారలా, అలాగే ఉంది జీవితం. అయితే సరే ఇట్ట కాదు, ఇంకా నా కుటుంబం ఇంకా బాగుండాలంటే మరలా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర కూడా వచ్చాను నేను గుండు కొట్టడానికి. అక్కడ కూడా గుండు కొట్టించేవాడిని. ఎంటికలు రాను, గుండు కొట్టిను, ఎంటికలు రాను. ఇదే పని అయింది. అయితే మా ఇంట్లో చాలా పటాలు ఉండేయండి. నేను అదేం భక్తో కానీ నాకు ఇప్పుడు అనుకుంటే ఇంతలా భక్తి పొరుని అనిపించేది నాకు. ఈ అరచేతిలో కప్పూరం పెట్టి తిప్పేవు నా పటాల దగ్గర. ఇటువంటి భక్తి చేశాను. ఇది కూడా కాదు, ఎన్ని పాయింట్లు గుర్తుపెట్టుకొని ఇంకోటి ఏం చేసాను తెలుసా? ఇకపోతే మా కులదైవం ప్రతి ఒక్క చోట ఈ ఇండియాలో లేకపోతే ఈ భారతదేశంలో కులాలు ఉన్నాయి కదండి. మా కులదైవం వచ్చి పోలేరమ్మ. అర్థమైందా? యాప చెట్టు దగ్గర మేము ఏం చేసామంటే బలులు ఎక్కువ ఇచ్చేవాళ్ళం. ఈ బలులు ఆ చెట్టు చుట్టూ తిప్పి బలులు ఇచ్చినప్పుడు అందరికి పూనకం వచ్చేది. తెలిసేది యాపాకులు పట్టుకొని ఇలా అంటారు. ఇక్కడ ఎక్కువ ఉంటుంది అది. అర్థమైందా? ఇది ఎక్కువ చేసేవాళ్ళం. ఇలాంటి పరిస్థితులలో నేను, నా కుటుంబం, నా బంధువులు అందరూ ఇదే పరిస్థితిలో ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరో తెలియదు. ఒకటైతే తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారు తెల్లోలు దేవుడు. ఎవరు దేవుడు? ఇది మాత్రమే తెలుసు. ఈయన అందరికీ దేవుడు అని తెలియదు. అది ఫస్ట్ నేను తెలుసుకున్న సంగతి. ఈ విధంగా నా జీవితం కొనసాగిపోతున్నప్పుడు భక్తి అయితే చేస్తున్నాను కానీ హృదయం అయితే మారలా. హృదయంలో అన్నీ ఉన్నాయి. అయితే ఆంధ్రాలో, మాది ఆంధ్ర కదా, మాది ఆంధ్ర, నెల్లూరు జిల్లా వింజమూరు. అక్కడ ఉన్నప్పుడు నేను తాగుడు మరగల. తెలంగాణ వచ్చా ఒకసారి బేల్దారి పనికి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశా. ఇక్కడ తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ఇది ఉండేది, గుడుంబ ప్యాకెట్లు ఉండేవి అనమాట. అవి తెచ్చుకొని తాగుతా అంటే అందరికి ఏందిరా అందరూ తెచ్చుకొని తాగుతారు, ఇది ఎట్టంతో ఒకసారి చూడాలని చెప్పి అనుకున్నా. నేను స్టార్ట్ చేసినానండి, ఇంక మరో బుద్ధి కాల. ఇది ఇట్టడు కాదు, ఇది తాగుతూనే ఇంకోటి కూడా, ఈ బీరు సీసాలలో కళ్ళు ఉంటాయి. ఆడవాళ్ళు అయితే ఈ ప్రాంతంలో భలే తాగుతారు. నేను చూసిన కొంతమంది చూసా, భలే తాగుతారు. చూసి ఇది ఎట్టడితో చూడాలని చెప్పి తాగిన ఒక రోజు. తాగేసరికి ఇంక చూడండి, అన్నం నోట్లే పోవటం ఇట్టుపోతుంది, ఈ పక్కకు పోతుంది. ఫుల్గా అసలు నేను ఏం చేస్తున్నా నాకే తెలియటంలా. ఆ విధంగా ఇక్కడికి వచ్చి నేను తెలంగాణ పనికి వచ్చి ఫుల్గా అన్నీ అలవాటు చేసుకుని ఆమె ఇంటికి పోయిన తర్వాత ఇంకేంది, అక్కడ ఇవి దొరకవు, అక్కడ కష్టం. అందుకని బ్రాంతికి మరిగా ఇంక అంగడి పనికి పోవటం, తెచ్చుకోవటం, తాగటం, ఉదయము సాయంకాలం ఇదే పని అయింది. అప్పటికే నాకు వివాహం అయినది, ఒక బిడ్డ కూడా, కుమారుడు. గనుక ఈ విధంగా వ్యసనాలకు గురైపోయి నా జీవితాన్ని పాడు చేసుకున్నా. ఎన్ని రోజులు చిన్న యవనస్తుడు కానించే తాగుతూ ఉన్నాను. ఇట భక్తి చేస్తున్నాను, హృదయం అయితే మారలా. ఎవరైనా చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. అలా ఉన్న నన్ను, నా పరిస్థితి ఎలా ఉండిందంటే కొన్ని రోజులకు అనారోగ్యం వచ్చేసింది. ఎలా వచ్చింది అనారోగ్యం అంటే, ఈ కుడి పక్కన కిడ్నీ చెడిపోయి పనికి రాకుండా పోయింది. అది పని చేయటంలా. నాకేం జరుగుతుందంటే, ఈ పొట్టేమో లావు వచ్చేస్తుంది, కాళ్ళు చేతులేమో సన్నంగా అయిపోతుంది. అనేక చోట్ల అంతరాలు కట్టించారు, మంత్రాలు చేపించారు, రుద్ర పూజలు చేపించారు. ఏది నాకు ఏమైందో, దెయ్యం ఏమైనా పట్టుకునిందేమోనని హాస్పిటల్ కూడా తిప్పారు, నాటు వైద్యాలు కూడా చేయించారు. అయితే ఏ మాత్రం ప్రయోజనం లేదు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. చివరికి పోతే అక్కడ డాక్టర్లు చెప్పారు, నీకు ఆపరేషన్ చేసి ఈ కుడి పక్కన కిడ్నీ పూర్తిగా తీసేయాలి అని చెప్పారండి. ఈయన గమనిస్తున్నారా? కుడిపక్క కిడ్నీ
ఆపరేషన్ చేసి తీసేసినారు. లేదు, ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా 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 ఏడదాకా కోసుండ్రు. ఈ సైడ్ అంతా కోత, ఆ కిడ్నీని పూర్తిగా తొలగించేసినారు. అప్పుడు బాగైంది. అయితే 20 రోజులు హాస్పిటల్లో ఉండి తర్వాత ఇంక నన్ను పంపించేటప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే రెండో కిడ్నీ కూడా చెడిపోయింది. దీని ఎఫెక్ట్ దానికి కూడా ఉంది, అది కూడా కొంత బలహీనంగా ఉంది. దీన్ని ఆపరేషన్ చేసిన తర్వాత అది కూడా పని చేయటము ఆగిపోయింది. డయాలసిస్ చేస్తాం. డయాలసిస్ తెలుసు కదా మీకు? డయాలసిస్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ ఒక బొక్క వేస్తారు, ఇక్కడ పైప్ పంపిస్తారు. పైప్ పంపించి ఆ రక్తం అంతా మిషన్ లేకపోయి మరలా లోపలికి వస్తూ ఉంటుంది. మిషన్ లేకపోయేది లోపల వస్తూ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చేతికి వేస్తారు. ఇక్కడ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ చేతికి చేస్తారు. ఇంకా ఇదే వారానికి వచ్చి 3 రోజులు చేయించుకోవాలి. 3 సార్లు, ఒక్క వారానికే 3 సార్లు చేయించాలి డయాలసిస్. అంత భయంకరమైంది. అట్టని మనిషి బతుకుతాడంటే బతకడు. కొన్ని రోజులే డయాలసిస్ చేస్తే, కొన్ని రోజులే మనిషి బతికేది. అయితే నాకు డయాలసిస్ చేశారండి. 20 రోజులు అయిన తర్వాత నీకు ఆ కిడ్నీ కూడా పనిచేయటం లేదని చెప్పి ఇక్కడ డయాలసిస్ చేశారు నాకు. ఇంక నువ్వు ప్రతిసారి వచ్చి డయాలసిస్ కూడా చేయించుకోవాలన్నట్టుగా డాక్టర్లు చెప్పారు. అయితే ఇక నేను ఆలోచించుకోవటం ప్రారంభించా. నేను అక్కడికి వెళ్ళి గుండు కొట్టిస్తే, ఇక్కడికి వెళ్ళి గుండు కొట్టిస్తే, ఇటు పోదిని నా కప్పోరం కూడా ఏది చేసి నాకేంటి పరిస్థితి? ఇప్పుడు ఎట్లా నేను ఇంత భక్తి చేస్తే నాకేంటి పరిస్థితి? చూస్తే భార్య, చూస్తే బిడ్డ, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఎట్టపోయినారు మీరు? నన్ను బాగు చేయండి. నేను పూజించిన వాళ్ళంతా ఎట్టపోయినారు, నన్ను బాగు చేయండి అని చెప్పి అడగటం ప్రారంభించా. అయితే వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలేదు కానీ, వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు కానీ, నేను హాస్పిటల్లో ఉన్నాను. జాగ్రత్తగా, నేను హాస్పిటల్లో ఉన్నాను, బెడ్ మీద పండుకొని ఉన్నాను. యేసుక్రీస్తుని నమ్మి 2 బిడ్డలు నా దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. వాళ్ళు 2 వచ్చి యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నారు. అయ్యా, వాళ్ళిద్దరు మాట్లాడుకో, యేసు ప్రభు గొప్పవాడు, ఆయన అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, ఆయన నుండి తొలగిపోయిన వాళ్ళం మనమే, ఆదిలో ఆయన మన దేవుడు, ఈ భూమి ఆకాశములు సృజించింది ఆయనే, ఈ భూమి మీద ఉన్న మానవులను కూడా చేసింది ఆయనే, మనం ఆయన నుంచి తప్పిపోయాము అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు నేను విన్నాను. విని యేసు క్రీస్తుని అప్పటికప్పుడుకి అంగీకరించాను. హల్లెలూయా. ఈ భూమి మీద స్వస్థపరిచే దేవుడు ఉన్నాడా? అప్పుడు దాకా నాకు తెలియదు. ఒక వ్యక్తి రోగి అయిపోతే ఆ వ్యక్తిని బాగు చేయగలిగిన దేవుడు ఇప్పుడు ఇంతమందిని నేను చూశాను కదా, ఎవరు లేరు కదా, యేసుక్రీస్తు బాగు చేస్తాడా? మందిరాలలో అద్భుతాలు జరుగుతున్నాయా? ఎలా? నాకు నమ్మకం కుదిరిందండి. ఆ మాటలు నన్ను బలపరుస్తూ వచ్చాయండి. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నాలో ఒక ధైర్యాన్ని తీసుకొని వస్తున్నాయి. ఆమేన్. నన్ను బలపరుస్తూ ఉంటున్నాయి. హల్లెలూయా. నన్ను బలపరుస్తూ ఉంటున్నాయి ఆ మాటలు. నాకు అనిపించింది, నాకు మనసులో అనిపించింది, నేను ఇక బ్రతుకుతా. హల్లెలూయా. నేను ఇక బ్రతుకుతా. ఎందుకు నాకు ఇంత ధైర్యం వచ్చిందంటే బైబిల్ ఈ విధంగా రాయబడి ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా. అది బాధలలో నీకు నెమ్మది కలుగజేసెను. హల్లెలూయా. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, బాధలలో ఏం చేస్తుంది? నెమ్మది కలిగిస్తుంది. నాకు ఆ వాక్యం వింటున్నప్పుడు నాలో బలం వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది, బతుకుతానని విశ్వాసం కూడా వచ్చేసింది నాకు. ఆమేన్. హల్లెలూయా. అప్పటి నుంచి నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసా. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చా. గమనించండి. ఇంటికి వచ్చిన తర్వాత మందిరానికి పోవటం ప్రారంభించా. మందిరానికి వెళ్ళానండి. ఆ సంఘస్థులు నన్ను చూశారు. కొత్తగా వచ్చి కూర్చున్న అక్కడ అందరూ నా బాధంతో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా చుట్టుముట్టి గొలుసు ప్రార్థన చేశారు. ప్రభా, ఈ బాబు బ్రతకాల, ఇతను నువ్వు స్వస్థపరచని చెప్పి వాళ్ళు ప్రార్థన చేశారండి. హల్లెలూయా. అమ్మాని అయిపోయిన తర్వాత ఇంకా ఆదివారం మందిరానికి పోతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళే సమయం దగ్గరికి వచ్చింది. వెళ్ళా, ధైర్యంగా వెళ్ళా. హల్లెలూయా. నా ప్రభు నాకు సహాయం చేస్తాడు ఒక ధైర్యంతో నేను వెళ్ళిన తర్వాత స్కానింగ్ తీశారు, అన్ని పరీక్షలు చేశారు. అన్ని పరీక్షలు చేసి ఆమె డాక్టర్ కాసేపు కూర్చొని ఆలోచించాడు. డాక్టర్ ఏమన్నాడు తెలుసా?
డయాలసిస్ చేసింది నిజమే కానీ అయితే నీ కిడ్నీ బాగానే ఉంది అంటున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. ఒక కిడ్నీ ఆపరేషన్ చేసి తీసేసి రెండో కిడ్నీ కూడా చెడిపోయిన తర్వాత నీకు డయాలసిస్ చేసిన తర్వాత కూడా కిడ్నీ బాగైపోయిందని చెప్పన్నారు. ఆమేన్. హల్లెలూయా. నీ డయాలసిస్ అవసరం లేదని చెప్పన్నారు. ఆమేన్. నాకు అర్థమైపోయింది దేవుడు చేసిన కార్యమని. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు సర్వశక్తి కలిగిన దేవుడు, ఎంతటి ఘోర పాపినైనా క్షమించే దేవుడు. హల్లెలూయా. నాకు అర్థమైంది దేవుడు నన్ను స్వస్థపరిచాడని నాకు అర్థమైపోయింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి ఇంకా మీతో నాకు పని లేదు పోండి, ఇది దేవుడు చేసిన కార్యం అని చెప్పి వచ్చేసినండి. హల్లెలూయా. వచ్చిన తర్వాత మందిరానికి పోవటం ప్రారంభించా. మోకరించి ప్రార్థన చేస్తుంటే నేను మోకరించిన స్థలంలోకి దయ్యాల బట్టలు వచ్చి పడిపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇలాగ మంచి ఒక కాలనీ అన్నమాట, 70 ఇల్లులు ఉంటాయి, అంతా బంధువులే. నేను మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళు దయ్యాల పడిన వాళ్ళు, వ్యాధులతో ఉన్నవారు అక్కడికి వచ్చి పడిపోతున్నారు వాళ్ళకి వాళ్ళే. హల్లెలూయా. ఆ విధంగా 250 మందిని ప్రభు మార్చాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. చూడండి ఎంతమంది వాళ్ళల్లో అనేక దయ్యాలతో పీడించబడుతున్నారు, అనేక మంది రోగాలతో పీడించబడుతున్నారు, చాలా మంది శాతపడి శక్తులతో పీడించబడుతున్నారు. అలాంటి వారిని దేవుడు ఒక నూతన పరిచి ఈరోజు వాళ్ళ మధ్యలోనే పెద్ద సంఘం కట్టాల్సి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఆ సంఘంలో 200 మంది జరిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తం 7 చోట్ల ఇప్పుడు మందిరాలు కట్టాం. ఆమేన్. ఎనీ టైం సువార్త ఈ విధంగా ఈ సత్యాన్ని ప్రజలకు చెప్పాలని. ఇదిగో నరక లోకం ఉంది, ఆ నరకం నుంచి తప్పించబడాలంటే యేసే మార్గం. ఈ లోకం అనేది మనకి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ శరీరానికే కానీ ఆత్మకే మరణం లేదు. ఈ లోకంలో మనిషి కానీ చనిపోతే ఈ ఆత్మ పోయి నరకానికి వెళ్ళిపోయి అక్కడ పడిన తర్వాత అక్కడ మనిషి చేసిన తప్పులు బట్టి వాడిని అగ్నిలో కాలుస్తారు, అనేక చిత్ర హింసలు పెడతారు అక్కడ. ఆ నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నాకు తెలిసింది, నేను స్వస్థపడటానికి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, కానీ ఇక్కడ నాకు గొప్ప భాగ్యం కలిగింది. అదేంటో తెలుసా? స్వస్థపడటమే కాదు, నా ఆత్మ నరకం నుంచి తప్పించబడింది. చప్పట్లు కూడా దేవుడు బైబిల్. హల్లెలూయా. ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి నేను బెంగళూరు నుంచి ఇదిగో ఈ పాస్టర్ గారు మేము వచ్చి ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే యేసు ప్రభువుని నమ్మండి. హల్లెలూయా. మా జీవితాలు బాగుపడ్డాయి, మా ఆత్మ నరకం నుంచి తప్పించబడింది. ఆమేన్. నేను చెబుతున్నాను, నేను యేసు ప్రభువుని నమ్మాను, బాప్తీసం తీసుకున్నాను, నా పాపాలు కడగబడ్డాయి, నేను చనిపోయినా కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోతా. నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి ఆలోచించు. కొంతమంది ప్రభువుని నమ్ముకొని అట్టి జీవిస్తున్నారు, అలా జీవించకూడదండి. హల్లెలూయా. హల్లెలూయా. మునిగితే పూర్తిగా యేసయ్యలో మునిగిపోవాలంతే. సగమట్ట సగమిట్ట నాటకాలు ఆడితే అనేక శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. నో 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 నో. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముని తర్వాత పాపాన్ని వదిలిపెట్టాలా. చాలా మంది అనుకుంటున్నారేమో యేసు ప్రభువుని నమ్మితే కమ్మలు తీసేయలేమో, మాటిలు తీసేయలేమో, లేకపోతే గాజులు తీసేయలేమో, లేకపోతే తాలిబొట్లు తీసేయలేమో అనుకుంటారు. కాదు కాదు, పాపమే పథ్యం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రభు చెప్పింది ఇవన్నీ తీసేయమని ప్రభు చెప్పలేదు. ఏం చెప్పాడు తెలుసా? వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఏమండి మోసాలు చేయొద్దు, దగాలు చేయొద్దు, కుట్రాలు చేయొద్దు, మనుషులను సంపొద్దు అని చెప్పి ఈ పాపాలు చెప్పాడు. కానీ ఇవి యేసు ప్రభు చెప్పాలి. అందుకే చాలా మంది ఆలోచించేది ఏందో తెలుసా? ఇవన్నీ ఏమైనా తీసేయాలేమో యేసు ప్రభు దగ్గరికి పోతే. కాదు కాదు కాదు, పాపమే పథ్యం. ఆమేన్. హల్లెలూయా. యేసు దగ్గరికి వస్తే నీకు క్షేమం, నరకము నుంచి నీ ఆత్మ తప్పించబడద్ది. హల్లెలూయా. నేను రక్షించబడ్డాను, నా బంధువులంతా రక్షించబడ్డారు. హల్లెలూయా. 7 చోట్ల మందిరం కట్టాం, 250 మంది ప్రభువుని నమ్ముకున్నారు. విగ్రహారాధన నుంచి పూర్తిగా మేము బయటకు వచ్చేసాం. హల్లెలూయా. నీ పరిస్థితి ఏంది సహోదరుడా, సహోదరి? ఈరోజు యేసయ్య నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు. ప్రభువుని అంగీకరించు, ప్రభువుని నీ సొంత రక్షకునికి అంగీకరించు, నీ ఆత్మను నరకం నుంచి తప్పించుకో. ఆమేన్. ఈరోజు మేము ప్రభువుని ఆరాధిస్తున్నాం, ఆయన మన మధ్యలో సంచరిస్తాడు, మీ జీవితాలను అనేక అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. 2 కిడ్నీలు చెడిపిన నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయలేడా? ఆమేన్. 200 మంది వాళ్ళ అద్భుతాలు వాళ్ళ జీవితాలలో జరిగించి మార్చిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడా? యేసుక్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు,
హల్లెలూయా. ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తాం. వెనకున్న వాళ్ళు కూడా ముందుకు రండి. ముందు స్థలం ఉంది, రండి ముందుకు రండి. రండమ్మా రండి రండి, పర్వాలేదు రండి. మేము ఆరాధిస్తాం, మీరు ఆరాధించబల్లి, మేము ఆరాధిస్తాం. అందరు లేచి నిలబడండి, లేచి నిలబడండి, ముందుకు రండి.